Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మేల్స్లో కాంట్రసెప్షన్ ఏమన్నా ఉంటుందా, దీంట్లో కామనెస్ట్ యూజ్ చేసే కాంట్రసెప్షన్ ఏంటి, కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి ఉన్న పర్మనెంట్ స్టెప్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ది బెస్ట్ కాంట్రసెప్టివ్, ద సింప్లెస్ట్ కాంట్రసెప్టివ్ తీసుకున్నట్టయితే నార్మల్ కాండమ్స్ యూజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. పర్మనెంట్ కాంట్రసెప్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పర్మనెంట్ కాంట్రసెప్షన్లో అంటే స్పర్మ్ బయటకు రాకుండా మనం ఎలా చేస్తే మనకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, దీన్ని వ్యాసెక్టమీ అంటాం. వ్యాసెక్టమీ అనేది ఏంటి అంటే 2 టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్పర్మ్ని బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అని ఒక ట్యూబ్ తీసుకొస్తుంది. సింపుల్గా మేము చేసే సర్జరీ ఏంటంటే ఈ ట్యూబ్ని కట్ చేసేస్తాం. ఆ కట్ చేయడం ద్వారా మీకు స్పర్మ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చాలామంది ఒక అపోహలో ఉంటారు, అంటే ఇప్పుడు మొత్తం బయటకు వచ్చేదంతా స్పర్మ్ అనుకుంటారు. అది స్పర్మ్ కాదు. న్యాచురల్గా ఇది బయటకు వెళ్తుంది, దాంట్లో స్పర్మ్ ఉందా లేదా అని చాలామంది, అది నాకు చాలామంది కొన్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి 0 స్పర్మ్ అని చూపిస్తుంటారు. సార్ నాకు 0 స్పర్మ్ అంటున్నారు కానీ నాకు వీర్యం బాగానే వస్తుంది. అది సెమెన్లో స్పర్మ్ ఉండేది ఓన్లీ 1% ఉంటుంది. కాబట్టి సో బయటకు వచ్చేది అంతా స్పర్మ్ కాదు, దాంట్లో ఓన్లీ 1% స్పర్మ్ ఉంటుంది. ఈ వ్యాస్ డిఫరెన్స్ కట్ చేయడం ద్వారా ఓన్లీ 1% వాల్యూమ్ తగ్గుతుంది తప్ప నార్మల్గా మీరు ఎజాక్యులేషన్స్ అవుతాయి, మీకు సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అంతా నార్మల్గా ఉంటుంది. ఇది మీ హార్మోన్స్ని కానీ మీ సెక్షువల్ పొటెన్స్ని కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు. వ్యాసెక్టమీ అనేది చాలా డే కేర్ సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ. అంటే 2 సైడ్ చిన్నగా నో స్కాల్పల్ వ్యాసెక్టమీ అంటాము. అంటే అసలు కట్ లేకుండా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా దాన్ని వ్యాస్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని బయటకు తీస్తాం. బయటకు తీసి 2 సైడ్ క్లిప్ చేసేసి కట్ చేసేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ సేఫెస్ట్ ప్రొసీజర్. ఉమెన్స్లో ట్యూబెక్టమీ కంటే మెన్స్లో వ్యాసెక్టమీ చాలా సింపుల్ సర్జరీ అండి. చాలా మందికి అన్నిటికంటే మెయిన్స్లో ఉన్న మేజర్ భయం ఏంటంటే ఈ వ్యాసెక్టమీ చేసుకున్న తర్వాత సెక్స్లో ఏమైనా డ్రైవ్లో ఇష్యూస్ వస్తాయా అని. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఎక్కువ సెక్షువల్ థాట్స్ కానీ ఎరెక్షన్ కానీ అంతా మన బ్రెయిన్ నుంచి వచ్చిన ప్రాసెస్ తప్ప అంగం నుంచి వచ్చేది ఏముండదు. సో టెస్టిస్ 2 లేకపోయినా సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ రావు. సో వ్యాసెక్టమీ చేయించుకోండి, దానివల్ల ఎటువంటి ఇష్యూస్ రావు, ఎరెక్షన్ ఎఫెక్ట్స్ అసలుకే కాదు. ఇంకా ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్యూచర్లో కొన్ని జెల్స్ లాంటివి వస్తున్నాయి, కొన్ని స్విచ్ టెక్నిక్స్ లాంటివి వస్తున్నాయి. ఇవి ఏంటి అంటే ఈ స్పర్మ్ని మనకి ప్రాబ్లం కాకుండా మన ఇంటర్నల్ డ్యామేజ్ చేయకుండా జస్ట్ స్పర్మిసైడల్గా పనిచేస్తాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి అది ఈ మధ్య ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది. ఇంకోటి క్లిప్ సిస్టమ్ లాగా వచ్చింది. జస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పర్మ్ని రిలీజ్ అవుతుంది, వద్దన్నప్పుడు దాన్ని బ్లాక్ చేయొచ్చు. సో అది కూడా ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంది. కానీ ఇప్పుడున్న బెస్ట్ కాంట్రసెప్షన్ మేల్స్లో బెటర్ సక్సెస్ రేట్ ఉంది, మంచి సక్సెస్ రేట్ ఉంది. బెస్ట్ ప్రాసెస్ ఈస్ వ్యాసెక్టమీ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నార్మల్గా నాకు సర్జరీ వద్దు, సింపుల్గా నాకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలంటే ది బెస్ట్ మెథడ్ ఈస్ బ్యారియర్ మెథడ్, లైక్ యూజింగ్ కాండమ్స్. సో కాండమ్స్ యూజ్ చేస్తే చాలా బెటర్ అండి, దాని తప్ప ఏం ప్రాబ్లం లేదు. సో కొన్ని రకాలమైన జెల్స్, అంటే ఇప్పుడు నార్మల్ ఏమంటారు ఇప్పుడు లూబ్రికేషన్ కోసం యూజ్ చేసే జెల్స్లో కూడా స్పర్మిసైడల్ ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఈ జెల్స్ని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల కూడా స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెస్ట్ కాంట్రసెప్షన్ ఈస్ కాండమ్స్, సర్జికల్లీ, వ్యాసెక్టమీ. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.